సమాజంలో కులమతాలకు అతీతంగా మత సామరస్యం, దేశభక్తి, లౌకికవాదం పెంపొందించేందుకు కృషి చేస్తామని ముస్లిం సమైక్య వేదిక ప్రతినిధులు తెలిపారు. ప్రజలు ప్రభుత్వానికి మధ్య చక్కటి వారధిలా పనిచేసి ముస్లింలు అన్ని రంగాలలో అభివృద్ధి పరిచేందుకు సమైక్య వేదిక పనిచేస్తుందని స్పష్టం చేశారు. నగరంలోని సింగ్ నగర్ షాదీఖానా ఫంక్షన్ హాల్ ముస్లిం సమైక్య వేదిక ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ముస్లిం సామాజిక వర్గంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్, ప్రధాన కార్యదర్శి అహ్మద్ చందన్, కోశాధికారి అబ్దుల్ కలాం పలువురు పాల్గొన్నారు. ప్రజలు ప్రభుత్వానికి మధ్య వారధిలా ముస్లిం సమైక్య వేదిక పనిచేస్తోందని స్పష్టం చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల కోసం ముస్లిం సమైక్య వేదిక పనిచేస్తూ వారికి ఎల్లవేళలా అండగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు ప్రజా సంఘాల హక్కుల కోసం నిరంతరం పనిచేస్తోందని పేర్కొన్నారు. భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా పాలక పక్షాలు వ్యవహరిస్తున్నాయని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రావాల్సిన హక్కులపై ముస్లిం సమైక్య వేదిక పనిచేస్తున్నారు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ, అన్యాక్రాంతమైన వక్ఫ్ ఆస్తులను తిరిగి పొందడం, వక్ఫ్ బోర్డు ద్వారా పేద ముస్లిం ఆర్థిక చేయూతనిచ్చేందుకు కృషి చేస్తున్నారు. ఉర్దూను 2వ అధికార భాషగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయడం జరుగుతోందన్నారు. దేశం, ధర్మం, న్యాయం, హక్కుల కోసం పోరాటం చేసే ముస్లిం యువతీ యువకులను జైల్లో పెట్టి హింసించడం దారుణమన్నారు. దేశానికి స్వాతంత్ర్యం కోసం పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొన్న, ప్రాణాలు అర్పించిన విషయాలను మర్చిపోవద్దన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పాలక ప్రభుత్వాలు ముస్లింలకు అండగా ఉండాలని ముస్లిం సమైక్య వేదిక ప్రతినిధులు కోరారు. ఈ వైపు మనం ఆలోచించాలని చెప్తా ఉన్నాం. నేను చాలా మంది మీరు పార్టీ మారితే ఈ పార్టీ మీరు ఎమ్మెల్యే అయిపోవాలండి, ఎంపీ ఎమ్మెల్యే అయిపోవాలి, ఎమ్మెల్సీ అయిపోవాలంటే నేను కూడా చెప్తా, నేను నమ్మకున్న పార్టీలో ఉంటా. నాకు వేయాల్సింది తప్ప నా ఆత్మజ్ఞానంతో నేను నమ్ముకున్న పార్టీలో ఉంటాను. నాకు ఎందుకు రాదని నేను 27 ఏళ్ళు ఒకే పార్టీలో ఉన్నా. అది ముస్లిం విశ్వాసం, అది ముస్లింల త్యాగం, అది ముస్లింలు నిండితే ప్రారంభిస్తారనడానికి ఇది ఉదాహరణగా నేను చెప్తా ఉన్నాను. చాలా మంది నాయకులు కూడా చెప్తాను, అయ్యా నేను నమ్మిన నాయకులు కావాల్సింది మేము వచ్చినప్పుడు కూర్చొని గ్లాసు మంచి నీళ్ళే శాశ్వతంగా విశ్వాసంగా ఉండేటువంటి జాతీయంగా ఉంటే అది ముస్లిం జాతీయ. నేను ధైర్యంగా చెప్తాను, నా ముందు చాలా ఉంది. ముస్లిం సమైక్య వేదికలో పేదవారు ఉన్నారు కానీ చాలా బలమైన వారు మా సోదరులంతా ఉన్నారు. ఇంతకుముందే ప్రజల కోసము ప్రభుత్వానికి ప్రజలకు రావాల్సిన ఫలాలపై ముస్లిం సమైక్య వేదిక ప్రభుత్వంతో డిమాండ్ చేసి వాళ్ళను పోరాడి ప్రజలకు వాళ్ళ ఫలితాలు అందించేటందుకు ముస్లిం సమైక్య వేదిక పనిచేస్తుందని ఈ మీడియా ముఖంగా మేము తెలుపుకుంటున్నాము. ముస్లిం సమైక్య వేదికలో పేదవారు ఉన్నారు కానీ చాలా బలమైన వారు మా సోదరులంతా ఉన్నారు. ఇంతకుముందే ప్రజల కోసము ప్రజా సంఘాల కోసము పనిచేసి ప్రజల కోసము మన సహాయం అందించిన వారు ప్రతి ఒక్కరు కూడా ముస్లిం సమైక్య వేదికలో ఉన్నారు కనుక వచ్చే రోజుల్లో ముస్లిం సమైక్య వేదిక ఇంకా పెద్ద ఎత్తున ప్రజలకు, పేదలకు సహాయ సహకారం అందిస్తూ ముస్లిం సమైక్య వేదిక ముందుకు పోతుందని చెప్పేసి మీడియా ముఖంగా తెలుపుకుంటున్నాము.